అందరికీ నమస్కారం. నా పేరు పి. సింధిక. నేను సెయింట్ ఎలిజబెత్ కాన్వెంట్ ఇంగ్లీష్ మీడియంలో 10వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు రామాయణంలో నాకు ఇష్టమైన పాత్ర అయిన సీతాదేవి గురించి చెప్పబోతున్నాను. సీతాదేవి శ్రీ విష్ణువు అవతారంలోన శ్రీరాముని ధర్మపత్ని. మిథిలాపుర నగరంలో నాయకుడైన జనక మహారాజు యజ్ఞం చేస్తూ నాగలి దున్నుతుండగా ఆయనకు ఒక పెట్ట అడ్డు వచ్చింది. ఆ పెట్టెలో ఒక పసిపిల్ల ఉంది. నగటు చేను దున్నుతుండగా దొరికినందువలన ఆమెకు సీతాదేవి అని పేరు పెట్టారు. జనక మహారాజు ఇంకా ఆయన భార్య అయిన సనయన ఆమెను సీతాదేవిని ఎంతో అల్లారముద్దుగా పెంచారు. రాముడు, లక్ష్మణుడు ఇంకా వాళ్ళ గురువు అయిన విశ్వామిత్రుడు యాగాన్ని పూర్తి చేసుకుని వెళ్తుండగా వారు మిథిలాపుర నగరంలోకి వచ్చారు. ఆ నగరంలో సీతాదేవికి స్వయంవరం అవుతున్నది. ఆ స్వయంవరంలో అక్కడ ఉన్న ఒక ధనుస్సును ఎత్తవలసి ఉన్నది. ఆ ధనుస్సును ఎవరు ఎత్తలేకపోయారు. రాముడు ఒకే చేతితో ఆ ధనుస్సును ఎత్తారు. దాని తర్వాత సీతాదేవికి రాముడికి వివాహం జరిగినది. దాని తర్వాత రాముడు తన తండ్రి మాట కొరకు వనవాసం వెళ్తారు. రాముడితో పాటు సీతాదేవి ఇంకా లక్ష్మణుడు కూడా వనవాసం వెళ్తారు. ఆ వనవాసంలో సీతాదేవిని రావణాసురుడు వెతికెళ్ళిన తర్వాత రాముడు సీతాదేవిని కాపాడడం కోసం రావణుని చంపేస్తారు. ధన్యవాదాలు.